ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈ రోజు వీడియో వచ్చేసరికి మనకి 50,000 బడ్జెట్లో కొన్ని మంచి ల్యాప్టాప్స్ గురించి అయితే తెలుసుకుందాం. నేనైతే మిమ్మల్ని పెద్దగా కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. నేను జస్ట్ ఒక 3 ల్యాప్టాప్స్ని పిక్ చేశాను మంచివి. ల్యాప్టాప్లో ఫస్ట్ వచ్చేసరికి హానర్ మ్యాజిక్ బుక్ X14 Pro. ఈ ల్యాప్టాప్ ఐపై ప్రాసెసర్తో వస్తుంది. 13420H ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. హెచ్ ప్రాసెసర్ కాబట్టి మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 4.6 GHz క్లాక్ స్పీడ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ బేస్ స్పీడ్ వచ్చేసరికి 2.1 GHz బేస్ స్పీడ్తో అయితే ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంకా ఈ ల్యాప్టాప్లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే 60 Wh బ్యాటరీని అయితే ఇచ్చారు. ఈ బ్యాటరీ వెళ్ళలేదని మనకి ఒక 5 hours అయితే ఈజీగా వస్తుంది హెవీ వర్కర్కి అయితే. ఈ ల్యాప్టాప్లో డిస్ప్లే కనుక మనం చూసుకున్నట్లయితే 14 inch డిస్ప్లే అయితే వస్తుంది. 100% sRGBకి అయితే ఆ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అందువల్ల మీకు అయితే కలర్స్ అయితే మంచి పంచీగా అయితే ఉంటాయి. డిస్ప్లే పరంగా కూడా మీకు ఎటువంటి కంప్లైంట్ అయితే ఉండదు. ఇంకా ఈ ల్యాప్టాప్ మనకి బ్యాక్లైట్ కీప్యాడ్తోను అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి పవర్ బటనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యాక్ట్ అవుతుంది. ఈ ల్యాప్టాప్లో మనం డిస్ప్లే కనుక చూసినట్లయితే IPS ప్యానల్తో వస్తుంది అండ్ యాంగులర్ డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ TUV సర్టిఫికేషన్ అయితే పొందింది. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి మెటల్ బాడీతో వస్తుంది అండ్ 1.4 kg వెయిట్తో అయితే వస్తుంది. 16.5 mm థిక్నెస్ అయితే వస్తుంది. ల్యాప్టాప్ అయితే చాలా స్లిమ్గా ఉంటుంది. ఈ బడ్జెట్లో మీకు మంచి ల్యాప్టాప్ కావాలంటే ఇదే ఉంది ఈ 50K బడ్జెట్లో. ఇప్పుడు రెండు చెప్పబోయే ల్యాప్టాప్స్ కంటే ఈ ల్యాప్టాపే కొద్దిగా బాగుంది. కానీ ఈ ల్యాప్టాప్లో మనకి సర్వీస్ అంత బాగోదు. మనం వారంటీ క్లెయిమ్ చేసుకోవాలంటే సర్వీస్ సెంటర్లు చాలా తక్కువగా అయితే ఉన్నాయి. మీరైతే వారంటీ పరంగా పర్లేదు అనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్లో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి పీక్ లెవెల్లో ఉంటుంది. ఇక సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. ఈ ల్యాప్టాప్లో కూడా మనకి i5 13420H ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ ల్యాప్టాప్లో బ్యాటరీ వచ్చేసరికి మనకి 14 Wh బ్యాటరీని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ముందు ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే ఈ ల్యాప్టాప్ మనకి కొద్దిగా బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇంకా ఈ ల్యాప్టాప్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 15 inchతో అయితే వస్తుంది. IPS ప్యానల్ని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు అండ్ TUV సర్టిఫికేషన్ అయితే పొందింది. ఈ ల్యాప్టాప్లో మనకి 300 nit బ్రైట్నెస్తో అయితే వస్తుంది. మనకి బ్రైట్నెస్ పరంగా మంచి విజిబిలిటీ అయితే ఉంటుంది. ఇన్బుల్డ్ మెటల్ బాడీతో అయితే వస్తుంది. ఈ ల్యాప్టాప్ అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి 15 minutes ఛార్జ్ చేస్తే మనకి 2 hours అయితే రన్ టైం అయినా. ఇంకా ఈ ల్యాప్టాప్ మనకి డాల్బీ అట్మాస్తోను అండ్ స్టీరియో స్పీకర్స్తో ప్రైవసీ షట్టర్ కెమెరాతో అయితే వస్తుంది. మనకి ఈ ల్యాప్టాప్లో డెడికేటెడ్ UHD గ్రాఫిక్ కార్డ్తో అయితే వస్తుంది అండ్ మెటల్ బాడీతో అయితే వస్తుంది. 1.62 kg. ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా మనకి హానర్ మ్యాజిక్ బుక్ X14 Pro బాగా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ల్యాప్టాప్ కంటే. మీకు మంచి బ్రాండ్లో ఒక ల్యాప్టాప్ కావాలంటే ఈ ల్యాప్టాప్కి అయితే వెళ్ళండి. లేకపోతే హానర్ మ్యాజిక్ బుక్ X14 Proనే ప్రిఫర్ చేయండి. ఈ ల్యాప్టాప్ ప్రజెంట్ ప్రైస్ కూడా మనకి 55,000 అలా అయితే ఉంది. మనకి సేల్స్లో అయితే మనకి 50Kకి అయితే వచ్చేస్తుంది. అండర్ 50Kలోనే మనం అయితే ఈ ల్యాప్టాప్ని అయితే తీసుకోవచ్చు. ఇంకా ఈ బడ్జెట్లో లాస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి HP 15s. మనకి ఈ ల్యాప్టాప్లో ప్రాసెసర్ వచ్చేసరికి i5 12355U ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. మనం ముందు డిస్కస్ చేసుకున్న రెండు ల్యాప్టాప్స్ కంటే ఇది కొద్దిగా చాలా తక్కువ పర్ఫామ్ చేస్తుంది వాటితో కంపేర్ చేస్తే. కానీ మంచి ల్యాప్టాపే. చాలామంది అయితే మనకి HP నుంచే ల్యాప్టాప్ కావాలి అని అయితే అనుకుంటారు. వాళ్ళ కోసం అయితే ఈ ల్యాప్టాప్ని అయితే నేనైతే పిక్ చేశాను. ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 12th జనరేషన్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఆ రెండు అయితే 13th జనరేషన్ ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి. కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటాయి దీంతో కంపేర్ చేస్తే ఆ రెండు కూడా మనకి. ఇంకా ఈ ల్యాప్టాప్లో మనకి SSD వచ్చేసరికి 512GB SSD అండ్ PIC SSDని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు అండ్ DDR4 ర్యామ్తో అయితే ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఇంకా ఈ ల్యాప్టాప్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ని అయితే ఇచ్చారు. IRIS X గ్రాఫిక్ కార్డ్ని అయితే వీళ్ళైతే యూజ్ చేసామన్నట్లుగా చెప్తున్నారు. ర్యామ్ క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి మనకి 3200 క్లాకింగ్ స్పీడ్తో అయితే వస్తుంది. DDR4 ర్యామ్ బ్యాక్లైట్ కీబోర్డ్తో అయితే వస్తుంది. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి 15 inch ఫుల్ HD ప్లస్ IPS ప్యానల్ అయితే వస్తుంది అండ్ యాంటీ గ్లేర్ డిస్ప్లేతో అయితే వస్తుంది. 200 nits బ్రైట్నెస్కి అయితే డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ల్యాప్టాప్లో మనకి 41 Wh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. ఇదైతే మనకి 5 hours 4 hours అలా అయితే రావచ్చు బ్యాటరీ ఛార్జ్ వచ్చేసరికి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3 cell బ్యాటరీని అయితే వీళ్ళైతే యూజ్ చేసామన్నట్లుగా HP వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకా ఈ ల్యాప్టాప్స్ వచ్చేసరికి మనకి ఎవరైనా తీసుకోవచ్చు. బాగా హెవీ పవర్ఫుల్ టాస్క్ ఎడిటింగ్ గేమింగ్ అలాంటి వాళ్ళకైతే పనిచేయవు. కానీ మిగతా అందరూ అయితే ఈ ల్యాప్టాప్స్ని అయితే తీసుకోవచ్చు. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్తోనే వస్తున్నాయి 3 ల్యాప్టాప్స్. అన్ని ల్యాప్టాప్స్లోకి మంచి ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి హానర్ మ్యాజిక్ బుక్ X14 Pro అది
మంచి ల్యాప్టాప్. ఈ 2 ల్యాప్టాప్స్ కంటే మనకి స్పీడ్గా అయితే ఉంటుంది. కాకపోతే దాంట్లో ర్యామ్స్ వచ్చేసరికి నాన్ రిమూవబుల్. మీరు ర్యామ్ చేంజ్ చేసుకోవడానికి అయితే అవ్వదు ఆ ల్యాప్టాప్లో వచ్చేసరికి. అండ్ సర్వీస్ కూడా అంత బాగోదు హానర్ది. మనకి సర్వీస్తో నాకు ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే కనుక మీరైతే హానర్ మ్యాజిక్ బుక్ X14 Pro అయితే తీసుకోండి. కాదు నాకు హెచ్పిలోనే కావాలంటే HP 15s తీసుకోండి. ఇది కూడా మంచి ల్యాప్టాపే ఆ బడ్జెట్లో వచ్చేసరికి. కాకపోతే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. నాకు సర్వీస్ కూడా కొంచెం బాగానే కావాలి అని అనుకుంటే కనుక లెనోవో తీసుకోండి. మంచి ప్రాసెసర్తో వస్తుంది, కానీ కొన్ని డౌన్ గ్రేడ్స్తో వస్తుంది ఆ ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే. ఇంతకే ఈ వీడియో వచ్చేసరికి మీకు ఏ ల్యాప్టాప్ నచ్చిందో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శేషు సైనింగ్ ఆఫ్. బై బై నౌ.